వెల్కమ్ స్టూడెంట్స్ అండ్ మై డే పేరెంట్స్. ఐఐటి సీట్ రావడం కోసం అడ్వాన్స్డ్ ఎగ్జామినేషన్ మార్క్స్ తెచ్చుకున్న ప్రతి ఒక్క స్టూడెంట్కి మై హార్ట్లీ కంగ్రాచులేషన్స్. ఐఐటి 2026 కట్ ఆఫ్ ఎలా ఉండబోతుంది, ఎంత ర్యాంక్ వరకు ఎవరికి ఇండివిజువల్ కేటగిరీ వైజ్గా సీట్ రాబోతుంది, అండ్ ఇక్కడ న్యూ సీట్స్ రావడం వల్ల మనకు ర్యాంక్స్లో కట్ ఆఫ్ ఎంతవరకు చేంజ్ అవ్వచ్చు అనేది ఇన్ డీటెయిల్గా క్లారిటీగా చూద్దాం. వీడియో స్కిప్ చేయకుండా చూడండి, లైక్ చేసి తప్పకుండా షేర్ చేయండి. కంప్లీట్ అప్డేట్ గైడెన్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో కూడా చేయండి. ఫస్ట్ థింగ్, ఈ ఇయర్ పేపర్ డిఫికల్టీగానే వచ్చింది, బట్ 2025 కంటే మోస్ట్ డిఫికల్టీ పేపరా కాదా అనేది మనకు -2 మార్క్స్ కాస్త -1 మార్క్స్ చేంజ్ అవ్వడం వల్ల ఈ క్వశ్చన్స్ యొక్క ఎఫెక్ట్ అయితే కాస్తుంది. బట్ లాస్ట్ ఇయర్ కంటే ఈ ఇయర్ కాస్త కట్ ఆఫ్ 1 or 2 మార్క్స్ డిఫరెన్స్లోనే రావడానికి ఛాన్స్ ఉంది. అది మాత్రం అందరు స్టూడెంట్స్ యొక్క రివ్యూస్ డేటా చూసుకున్న తర్వాత మీకు చెప్పడం జరుగుతుంది. సో మరి ఇప్పుడు 2026లో మీకు ఐఐటి సీట్ రావడానికి మీకు ఎంత ర్యాంకు వచ్చి ఉండాలి, మీకు ఆ ర్యాంకు రావడానికి ఎన్ని మార్క్స్ ఉండాలనేది ఇక్కడ డిస్ప్లేలో ఉంది. బట్ దీని క్లారిఫికేషన్ మీకు వింటేనే అర్థమవుతుంది. క్లియర్గా వినండి. మీకు ఇక్కడ లాస్ట్ ఐఐటి, ఇంకా ఐఐటీస్లో లాస్ట్ సీట్ ఏదైతే ఉంటుందో ఆ ఐఐటికి సంబంధించి లాస్ట్ సీట్ రావడానికి లాస్ట్ ర్యాంక్ ఏదైతే ఉందో సీట్ వచ్చింది ఇక్కడ మీకు డిస్ప్లేలో ఉంది. ఆ ర్యాంక్కి 2025లో ఎంత మార్క్స్ వచ్చింది అనేది మీకు ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఫస్ట్ ఈ మార్క్స్ మీరు నోట్ చేసుకోండి. ఈ మార్క్స్ కనుక మీకు వచ్చాయి ఇప్పుడు రెస్పాన్స్ షీట్ ఆన్సర్ షీట్ చూసుకున్న తర్వాత అంటే మీకు ఐఐటిలో ఒక సీటు కన్ఫర్మ్. సో మరి ఇవే మార్క్స్కి వస్తాయా సార్, ఇంతకంటే తక్కువ మార్క్స్కి వస్తాయంటే ఎస్, ఇంతకంటే తక్కువ మార్క్స్ కూడా రావడానికి ఛాన్స్ ఉంది. అది ఎంతవరకు ఉంటుందనేది మీకు క్లారిటీగా ఎండింగ్లో చెప్తాను, చూడండి. బిఫోర్ దట్ మీకు 2026 కంప్లీట్ గైడెన్స్ కావాలి అంటే మెంటర్షిప్ ఆల్రెడీ స్టార్ట్ చేయడం జరిగింది. మెంటర్షిప్ సంబంధించి మీకు వాట్సాప్ నెంబర్ 6309410931 నెంబర్ ఇవ్వడం జరిగింది. మెంటర్షిప్ కావాలి, మా గైడెన్స్ మీకు కావాలి అనుకుంటే కంపల్సరీగా ఫీ పేమెంట్ చేసిన తర్వాత 3000 రూపీస్ గైడెన్స్ ఫీజు ఇక్కడ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ డైరెక్ట్గా ఇవ్వడం జరిగింది. ఫీ పేమెంట్ చేసి మీరు వాట్సాప్కి పేమెంట్ స్క్రీన్ షాట్ పంపిస్తే మెంటర్షిప్ అవుతారు, మీకు కంప్లీట్ గైడెన్స్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో 2025లో లాస్ట్ ఐఐటి లాస్ట్ సీటు కేటగిరీ వైజ్గా చూసుకుంటే ఓపెన్ కేటగిరీ ఓసీ బాయ్స్ 18,979, గర్ల్స్ 26,886, ఈడబ్ల్యూఎస్ 2752, గర్ల్స్ 4319, ఓబీసీ 6478, గర్ల్స్ 10692, ఎస్సీ 3492, 4534, ఎస్టీ 1579, గర్ల్స్ 2134. సో ఈ ర్యాంక్స్కి ఐఐటి కాలేజీలో లాస్ట్ సీట్ అయితే రావడం జరిగింది. లాస్ట్ ఐఐటి ఈ ఇయర్ ఈ మార్క్స్కి ఈ ర్యాంక్ 2025లో వచ్చాయి. మీకు ర్యాంక్స్ డిఫరెన్స్ కన్ఫర్మ్గా ఉంటుంది, బట్ ఈ మార్క్స్కి ఇంత ర్యాంక్ వస్తుందా అనేది అక్యురేట్గా మీకు రిజల్ట్ రోజు తెలుస్తుంది. ఆ మార్క్స్కి ర్యాంక్ వస్తుందా అనేది ఇప్పుడు చెప్పడం అజంప్షన్స్ తప్పించి రియాలిటీ అయితే ఉండదు. ఈ ర్యాంక్ కంటే తక్కువ ర్యాంకుకి సీట్ వస్తుందా అంటే మనకు ఆల్రెడీ ఐఐఎస్సి బెంగళూరు సంబంధించి మ్యాథమెటిక్స్ అండ్ కంప్యూటింగ్ జోసా కౌన్సిలింగ్లో యాడ్ చేశారు. ప్రీవియస్గా అడ్వాన్స్డ్ ర్యాంక్ బేస్ చేసుకునే సీట్స్ ఇచ్చినప్పటికీ మ్యాథమెటిక్స్ అండ్ కంప్యూటింగ్ యాడ్ చేశారు కాబట్టి ఈ సీట్స్కి వెళ్ళే ర్యాంకర్స్ యొక్క డిఫరెన్స్ అయితే ఉండదు. బట్ ఐఐఎస్సి బెంగళూరు సంబంధించి ఇంకా న్యూగా 3 బ్రాంచెస్ యాడ్ చేశారు కాబట్టి కట్ ఆఫ్ తగ్గబోతుంది. నెక్స్ట్ ఐఐఎం సంబంధించి కూడా మనకు సీట్స్ యాడ్ చేశారు. టాప్ 3 or 4లో ఉండే ఐఐఎం కాబట్టి అది దానికి సంబంధించిన సీట్స్ వస్తున్నాయి కాబట్టి కూడా కట్ ఆఫ్ తగ్గుతుంది. అలాగే 2025 బడ్జెట్ సంబంధించి చెప్పిన దాంట్లో కాస్త సీట్స్ ఇంక్రీజ్ అవ్వడానికి ఛాన్స్ ఉంది, బట్ ఎగ్జాక్ట్గా ఎన్ని సీట్స్ ఇంక్రీజ్ అవుతాయనేది తెలియదు. సీట్ మ్యాట్రిక్స్ వస్తేనే కన్ఫర్మ్గా ఏ బ్రాంచ్లో ఏ సీట్స్ వస్తాయని తెలుస్తుంది. లాస్ట్ ఇయర్ లాగా ఈ ఇయర్ కొన్ని సీట్స్ ఇంక్రీజ్ అవుతే కనుక ఈ కట్ ఆఫ్ కాస్త మీకు ఇక్కడ చూపిస్తున్న ర్యాంకు కంటే ఆల్రెడీ 4 బ్రాంచెస్ సీట్స్ వచ్చాయి కాబట్టి కొంచెం ఇంక్రీజ్ అయింది అనుకోండి. ఇంకాస్త ఇంక్రీజ్ అవ్వాల్సింది కనుక కౌంట్ చేసుకుంటే మీకు ఓపెన్ కేటగిరీ అయితే ఆల్మోస్ట్ 1000 డిఫరెన్స్కి అయితే రావచ్చు. ఇంతకు మించి ఇంకా ఎక్కువ అయితే వెళ్ళదు. ఈ 1000లో ఎంత తక్కువ వరకు ఉంటుంది అనేది సీట్స్ బట్టి ఉంటుంది. మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ సీట్స్ మనకి ప్రీవియస్గా కంపేర్ చేసుకుని ఇప్పుడు వస్తున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం
ఆ సీట్స్ ఉన్నాయని చెప్తున్నారు కాబట్టి వస్తేనేమో ఇంతవరకు వెళ్ళొచ్చు, లేకపోతే అది 500 వరకు కూడా ఎండ్ అవ్వచ్చు. అంటే ఇక్కడ 886 ఉన్నది కాస్త గర్ల్స్కి ఇంకాస్త 200 ఎక్కువ కూడా ఉండొచ్చు. 500 బాయ్స్కి 500 ఎక్కువ ఉంటే గర్ల్స్కి 700 వరకు కూడా ఇంకా సీట్స్ రావడానికి ఛాన్స్ ఉంది. ఈడబ్ల్యూఎస్ అయితే కనుక మీకు 300 నుంచి 500 డిఫరెన్స్ ఉంటుంది. ఓబీసీ అయితే 400 నుంచి ఆల్మోస్ట్ మీకు 600 లేదా 700 డిఫరెన్స్ ఉంటుంది. ఎస్సీ కేటగిరీ అండ్ బాయ్స్ అండ్ గర్ల్స్కి చూసుకుంటే కనుక మీకు 200 నుంచి ఆల్మోస్ట్ 400 వరకు డిఫరెన్స్ ఉంటుంది. ఎస్టీ కేటగిరీలో అయితే కూడా మీకు ఆల్మోస్ట్ 200 నుంచి 350 వరకు అయితే డిఫరెన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అంటే ఇంతకంటే ఇంకా ప్లస్ ర్యాంక్స్ మీరు యాడ్ చేసుకొని ఈ ర్యాంక్స్ వరకు కూడా సీట్స్ వస్తాయని మీరు అనుకోవచ్చు. ఇంకా దీనికంటే రావా సార్ ఇంకా ఎక్కువ ర్యాంక్ వచ్చిందంటే రావడానికి ఛాన్స్ ఉంటుంది. అది నెంబర్ ఆఫ్ సీట్స్ ఇంక్రీజ్ అయిన దాన్ని బట్టి ఉంటుంది. అజంప్షన్స్ మాత్రం వెళ్ళకండి. ఇప్పుడే ఐఐటి సీట్స్ అంత ఈజీగా ఏ ఒక్కరు వదిలేసుకోరు. లాస్ట్ సీట్ వచ్చినా చాలని వెళ్ళే వాళ్ళే ఉంటారు. కాబట్టి మీకంటే ముందు వచ్చిన వాళ్ళు ఒక్కరు కూడా సీటు వదిలేస్తారని మాత్రం ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవద్దు. అలాగే ఈ మార్క్స్కి ఇదే ర్యాంక్ వస్తుందన్న గ్యారెంటీ ఉండదు. మార్క్స్లో కాస్త చేంజెస్ ఉంటాయి. అంటే దీనికంటే తక్కువ ర్యాంకు ఈసారి పేపర్ డిఫికల్టీగా ఉంది కాబట్టి 95కి ఈ ర్యాంక్ వస్తే ఈసారి అది 94 కూడా రావడానికి ఛాన్స్ ఉంటుంది. అంటే లాస్ట్ ఇయర్ 96 మార్క్స్కే సీట్ వచ్చిన వాళ్ళకి ఇయర్ 94 కూడా సీట్ రావడానికి ఛాన్స్ ఉంటుంది. ఇవి అన్ని క్రైటీరియాస్ బేస్ చేసుకున్న చెప్తున్న మార్క్స్. అంతేకాని మీకు 96 వచ్చింది కాబట్టి ఇయర్ 94కే సీట్ తీసేసుకోండి అని మాత్రం నేను చెప్పను. సో ఎనీవేస్ మీకు ఇప్పుడు ఒక క్లియర్గా ఒక క్లారిటీ రావడం కోసం ఇన్ డీటెయిల్గా ఇవన్నీ చెప్పడం జరిగింది. మీకు ఫైనల్గా మార్క్స్కి వచ్చే ర్యాంక్స్ అనేవి రిజల్ట్ రోజు చూసుకున్న తర్వాత మీకు ఇక్కడ చెప్తున్న ర్యాంక్స్ మీరు క్రాస్ చేస్తున్నారంటే మీరు ఆల్రెడీ ఇప్పటికే సేఫ్ సైడ్ ఉండొచ్చు. ఇంకా సేఫ్ సైడ్ ఉన్నావా లేదా ఇంతకంటే తక్కువ మార్క్స్ వచ్చిన వాళ్ళు ఇప్పుడు నేను చెప్తున్నట్టుగా మీ మార్క్స్కి ర్యాంక్స్కి కాస్త డిఫరెన్స్ యాడ్ చేసుకొని దాన్ని బట్టి మీరు డిసైడ్ చేసుకోవచ్చు. అండ్ ఐఐటీస్ విషయంలో ప్రతి ఒక్కరూ మీకు టైర్ 1, టైర్ 2, టైర్ 3 అని కాకుండా మీకు ఒకవేళ జేఈ మెయిన్స్లో అసలు సీశాబ్లోనే సీట్ వస్తుంది, లేదు జిఎఫ్టీస్లోనే సీట్ వస్తుందన్న స్టూడెంట్స్ అయి ఉంటే మీరు కన్ఫర్మ్గా ఈ సీట్స్ వదిలేసి మీకు టైర్ 3 కాలేజీలో లోవర్ బ్రాంచ్ వచ్చినా వెళ్ళొచ్చు. మెయిన్గా మీరు ఐఐటి సీట్స్కి ఎన్ఐటీస్కి కంపారిజన్ చేసుకోవాలనుకుంటే టాప్ 4 ఎన్ఐటీస్ లేదా టాప్ 4 ట్రిపుల్ ఐటీస్లో మీకు సీట్ వస్తుంది అన్నప్పుడు మాత్రమే ఆలోచించండి. లేదు అనుకుంటే ఇంకా ఐఐటి సీట్ వస్తుందంటే కంపల్సరీగా జాయిన్ అవ్వండి. ఐఐటీస్లో ఇన్ఫ్రాస్ట్రక్చరు, ఫ్యాకల్టీ, సపోర్టు, మీకు వచ్చే నాలెడ్జి అంతా చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఎవరు సీటు వదులుకోవడానికి ట్రై చేయరు, మీరు కూడా ట్రై చేయొద్దు. క్లారిటీగా మీ ర్యాంకుని బట్టి కౌన్సిలింగ్ కరెక్ట్గా ప్రాసెస్ చేసుకోండి. ప్రతి ఒక్కరు సార్ మాకు తెలియదు అనుకున్న వాళ్ళు మెంటర్షిప్లో జాయిన్ అవ్వచ్చు. గైడెన్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ.